ఆల్మోస్ట్ దగ్గర దగ్గర ఇక్కడ హైదరాబాద్కి వచ్చేసి 6 to 7 ఇయర్స్ పైన అయిపోయింది. స్టార్టింగ్లో వచ్చినప్పుడు నార్మల్గా వాళ్ళ లోకల్ వెహికల్స్ ఏం లేకుంటుండే, మనకు తెలిసిన వెహికల్స్ ఇక్కడ హైదరాబాద్లో ఉన్న అంబులెన్స్ సర్వీస్ వెహికల్స్ని టైప్ చేసుకోవడం జరిగింది, నడిపేయడం జరిగింది. రాను ఒక్కొక్క హాస్పిటల్ 2 హాస్పిటల్ నుంచి దగ్గర హైదరాబాద్లో ఇప్పటివరకు స్టిల్ 40 నుంచి 50 హాస్పిటల్ టైప్ చేసుకోవడం జరిగింది. వాళ్ళకి ప్రతి మంత్ కమిషన్ బేస్ ఇచ్చేసి మా ప్రైవేట్ అంబులెన్స్ సర్వీస్ వాళ్ళకి కేసులు రాకుండా వాళ్ళ దగ్గర ఉన్న వెహికల్సే నడిపించుకోవడం జరుగుతుంది. అగర్ మా వెహికల్స్ కనుక వాళ్ళ కంపెనీలో నడవాలంటే మాకు ఫస్ట్ డౌన్ పేమెంట్ కింద 75 నుంచి ₹1,00,000 వరకు 75,000 నుంచి ₹1,00,000 వరకు కట్టించుకోవడం జరుగుతుంది. కట్టించుకొని వాళ్ళ కస్టమర్ దగ్గర ఒక కేసు పైన మాట్లాడిన దాంట్లో కూడా 30-40% తీసుకోవడం జరుగుతుంది. దానివల్ల మేము ఓన్గా తెచ్చుకున్న వెహికల్స్ ఫైనాన్స్ కట్టలేకపోతున్నాం, ఈఎంఐలు పేమెంట్ చేయలేకపోతున్నాం, ఫ్యామిలీని పోషించుకోలేకపోతున్నాం. ప్రతిదానికి చాలా ఇబ్బంది పెడుతున్నారు. ఈ రెడ్ అంబులెన్స్ సంస్థ అనేది పలానా ఒక పంజాబ్ అనే ఏరియాకి సంబంధించింది మేడం. ఇది ఆల్ ఓవర్ ఇండియాలో ఉంది కూడా, గట్టి కొడితే ఒక 3 నుంచి 4 స్టేట్ల మధ్యలోనే ఉంది. వేరే స్టేట్లో కూడా వెళ్ళింది, బెంగళూరుకి వెళ్ళింది, అక్కడ నుంచి వాళ్ళు తరిమి కొట్టడం జరిగింది. పంజాబ్ వాళ్ళ ఓన్ ప్లేస్ అయిన పంజాబ్లో కూడా స్టార్ట్ చేయడం జరిగింది, వాళ్ళు కూడా అక్కడ నుంచి పంపించడం జరిగింది. ఈ హైదరాబాద్కి వచ్చేసి 5 to 6 ఇయర్స్ అయింది. వాళ్ళకి లోకల్ గవర్నమెంట్ నుంచి లోకల్ గవర్నమెంట్ పాత గవర్నమెంట్ నుంచి వాళ్ళకి సపోర్ట్ ఉండడం వల్ల ఇంత దూరం తీసుకొచ్చి రావడం జరిగింది. సో అప్పుడు మేము ఏం చేయలేకపోయినాం, ఎందుకంటే వాళ్ళ గవర్నమెంట్ సపోర్ట్ ఉంది, టీఆర్ఎస్ గవర్నమెంట్ సపోర్ట్ ఉండి వాళ్ళే నడిపించినారు దగ్గరుండి. వాళ్ళే స్టార్ట్ చేసి వాళ్ళే దగ్గర నడిపించడం జరిగింది. ఈ గవర్నమెంట్ అయినా మా బాధలు అర్థం చేసుకొని రెడ్ అంబులెన్స్ అనే కార్పొరేట్ సంస్థని హైదరాబాద్ నుంచి కంప్లీట్ తెలంగాణ నుంచి పంపించే విధంగా చేయాలని మేము ఈ గవర్నమెంట్కి రిక్వెస్ట్ చేస్తున్నాము.